ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, ఇంతవరకు గ్రామాన్ని చూస్తూ వచ్చారు. నిజమే, ఆ గ్రామం ఎంతగా ఆశీర్వదింపబడ్డాదో మనం కల్లారా చూస్తూ వచ్చాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి గ్రామాలలోనే విశ్వవాణి సేవ చేస్తుంది. మారుమూల గ్రామాలు, ఎవరు సువార్త ప్రకటించని గ్రామాలు మిగిలి ఉండగా ఆ మిగిలిన గ్రామాలలో సేవ చేయటానికి దేవుడు విశ్వవానికి దర్శనమిచ్చాడు. ఆ విధంగానే ఈ పరిచర్య ప్రారంభించబడడం ద్వారా అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఇస్తూ అక్కడి ప్రజలను ఆశీర్వదిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండే కృపను అనుగ్రహించాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు 3వ తరం క్రైస్తవ జనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆరంభంలో పామరులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు వారి పిల్లల్ని విద్యావంతులుగా చేశారు. వారి పిల్లల పిల్లలు చదువుకొని ఈరోజు ప్రయోజకులు అవుతూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రానున్న రోజుల్లో ఇంకా అనేక మంది గ్రామాలలో ఉన్నటువంటి వారు ప్రభుని తెలుసుకొని ప్రభు కొరకు సాక్షి బిడ్డలుగా ఉండే కృపను దేవుడు దయచేయును గాక. ప్రియులారా, మనం కుటుంబ వ్యవస్థ అనే శీర్షిక పైన మనం ధ్యానాలను వింటూ ఉన్నాం. ఈరోజు వాక్యం వినే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కుటుంబ వ్యవస్థ అను శీర్షిక పైన మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. నిజమే తండ్రి, ఈ రోజుల్లో కుటుంబం ఎంత ప్రాముఖ్యమైందో, కుటుంబ జీవితాలు ఎంత ప్రాముఖ్యమైనవో, ఒక తరం నుంచి ఇంకొక తరం వారికి ఉన్న తరం వారు ఏమి అందిస్తున్నారో, ఎలా అందించాలో, ఎలా పెంచాలో కావలసిన అనేక సత్యాలను నీ వాక్య వెలుగులో మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని, కుటుంబ వ్యవస్థలో మేమందరం కూడా నీకు సమీపస్తులుగా జీవించే అనుభవం కలిగి కుటుంబాన్ని ఏ విధంగా నీ వాక్య వెలుగులో పెంచుకోవాలో కావలసిన కృపను మీరు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గత కార్యక్రమంలో కయ్యూను ఏ రీతిగా తను శపింపబడ్డాడో, ఆ విధంగానే కయ్యూనుకు పిల్లలు జన్మించిన తర్వాత ఆ పిల్లల్ని బట్టి తను ఏ విషయాలు వారు ప్రారంభించారు అనే అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం గమనించినట్లయితే కయ్యూను యొక్క సంతానం మొదట ఆదికాండం 4వ అధ్యాయము 17వ వచనములో కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను. ఈ మాటలు మనం కయ్యూను యొక్క కుటుంబంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారి కుమారుడు జన్మించిన తర్వాత ఆ కుమారుని పేరు మీదనే ఒక ఊరు కట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రార్థన ఆరంభించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆదాము అవ్వలకు జన్మించినటువంటి మొదటి సంతానం కయ్యూను, తర్వాత హేబేలు అయిన తర్వాత 4వ అధ్యాయము 25వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. అయితే 26వ వచనాన్ని చూసినట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ప్రార్థన అనేటువంటి మాట ప్రస్తావించబడడం ఇక్కడే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రార్థన ఆరంభించారు. వాస్తవానికి ఆదాము అవ్వలను దేవుడు నిర్మించటంలో గల ఉద్దేశం ఏమిటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మానవుణ్ణి దేవుడు తన స్వారూప్యంలో నిర్మించుకొని ఆ మానవుడు తనతో సహవాసంలో తనను బట్టి ఆనందించేవారుగా ఉండాలని దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు.
అయితే ఆ ఆనందానికి బదులుగా వారి యొక్క అవిధేయతను బట్టి సంతోషానికి బదులు దుఃఖము ఏర్పడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఎప్పుడు ఆయనతో ఉండాలి అనేది, ఏది కావాలన్నా ఆయన్ని అడగాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునితో సహవాసం చేస్తే అపవాది అయినటువంటి సాతానుకు చోటు ఇవ్వడం ఉండదు. దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో ఏ విధంగానైనా అపవాది మనల్ని దేవునికి దూరం చేయాలని అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. కానీ మనం ఆయన స్వారూప్యంలో నిర్మింపబడినటువంటి మనము దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధిలో ఉంటే అపవాది అయినటువంటి సాతానుడు మన జోలికి రాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏమండి మేము దేవుని నమ్ముకున్నాం, కష్టాలే ఉన్నాయండి అని అంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నా జీవితంలో కష్టాలు అనుమతించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా మనం ఉండాలని, అనునిత్యము దేవుని పైన ఆధారపడే అనుభవం కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశించి పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు మనం దేవుని వేడుకున్నప్పుడు కాదనేవాడా? 100% కాదనేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం ఏం అడుగుతామో దానికి ఇవ్వడము దేవుని చిత్తానుసారంగా మనం అడిగితే ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం. ఒకరోజు దైవజనుడు ఈ విధంగా చెప్తున్నాడు, 3 చెట్లు అడవిలో మాట్లాడుకుంటున్నాయంట. ఆ మాటల్లో ఏంటంటే, మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేని కొరకు అని అంటే, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విజ్ఞాపనతోని దేవుని అడగాలనుకుంటున్నాయంట. ఒక చెట్టు అన్నదంట, నేను నరకబడిన తర్వాత నేను ఒక రాజ గృహంలో ఒక అలంకార రూపమైనటువంటి ఒక గుమ్మముగా తయారు చేయబడి ఎల్లప్పుడు రాజు సన్నిధిలో ఉండేటువంటి ధన్యత పొందుకోవాలని కోరుకుంటున్నానని మొదటి చెట్టు అన్నదంట. రెండవ చెట్టు అనుకున్నదంట, నేను సముద్రాలన్నీ కూడా తిరగాలని నాకు ఆశ ఉంది. నేను నరకబడినప్పుడు ఒక ఓడ తయారు చేసేటువంటి వ్యక్తి ఆ ఓడను తయారు చేసుకొని ఆ ఓడ మరి సముద్రాలు దాటి సముద్రాలు తిరిగేటట్లుగా నేను ఉండాలి అని నాకుంది అని రెండవ చెట్టు అనుకున్నదంట. మూడవ చెట్టు అనుకున్నది ఏంటంటే, నేను ఇక్కడే ఉంటా, ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని తను తలంచుకొని ముగ్గురు ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ చెట్టు అయితే రాజు గృహంలో ఉండి ఒక అలంకారమైనటువంటి గుమ్మంగా రాజు ఎదుట ఉండాలని అనుకున్నదో, ఆ చెట్టంట యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మరి పూటకొల్లు ఇంట్లో కూడా స్థలం లేనప్పుడు పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టినప్పుడు ఆ యొక్క పశువుల తొట్టికి అవి వాసాలుగా మారి ఆ యొక్క పశువుల తొట్టిలో జన్మించినటువంటి సందర్భాన్ని బట్టి అయితే అనుకున్నది, రాజు గృహములో కదా నేను ఉండాలనుకున్నది, ఏమిటి నేను ఇక్కడున్నాను పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఉన్నానే అని అనుకున్నది. కానీ అక్కడే రారాజైనటువంటి యేసుక్రీస్తు వారు జన్మించారు. అంటే ప్రార్థన కోరిక ఏదైతే ఉందో దేవుని చిత్తానుసారంగా అది భౌతిక పరమైనటువంటి రాజుగా, ఈ లోక సంబంధమైన రాజు కాదు, పర సంబంధమైనటువంటి దేవుడే రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు ఆ యొక్క పశువుల తొట్టికి ఆ యొక్క చెట్టు వాటి యొక్క మొద్దులన్నీ అక్కడ ఉపయోగింపబడినట్లుగా చూస్తా ఉంటున్నాం. రెండవ చెట్టు యొక్క ప్రార్థన ఏమిటి? అదేంటంటే సముద్రాలు తిరగాలి, ఒక ఓడ తయారు చేయబడాలి అని అనుకున్నదంట. అయితే ప్రియ దేవుని బిడ్డ, గలిలయ సముద్రంలో యేసు ప్రభు వారు మరి దోణెలు ఎక్కి ప్రసంగం చేయటానికి ఈ యొక్క చెట్టు ఉపయోగపడే దోణెగా మారిపోయిందంట. దోణెగా మారిపోయి యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి వాడుకున్నటువంటి పాత్రగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవ చెట్టు అక్కడే ఉండాలనుకున్నది, కానీ అక్కడే ఉన్నటువంటి ఆ చెట్టును నరికి సిలువగా మార్చి దేవాది దేవుడే ఆ సిలువను మోస్తూ ఆ సిలువ మ్రానుపై వేలాడుతూ దేవుణ్ణి కలారా చూడటానికి ఆ సిలువ మ్రానుపై వేలాడినటువంటి యేసుక్రీస్తును చూపెడుతున్నారంట. ఈ 3 చెట్లు వేరువేరుగా అవి ఆలోచించినప్పటికీ దేవుని చిత్తానుసారంగా వీటి ప్రార్థన ఎంత ఉన్నతంగా అంగీకరింపబడింది అని అంటే దేవునికి ఉపయోగపడేవిగా మారిపోయాయి. అవును ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో మనం ఉండగా దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి. నరకబడి, లేకుంటే పొయ్యిలో వేయబడి, లేకుంటే పనికి రాకుండా ఉండేటువంటి వారంగా కాకుండా పనికొచ్చేటువంటి పాత్రలుగా ఉపయోగపడేటట్లుగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉండాలి. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో వాటిని పొందుకుంటామనేటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ కయ్యూని విషయంలో మనం ఆలోచన చేస్తే, కొడుకు పుట్టిన తర్వాత ఒక ఊరు కట్టించి కొడుకు పేరు పెట్టాడు. కానీ ఇక్కడ సేతుకు జన్మించినటువంటి ఏనోష్ అనేటువంటి కుమారుడు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన మన కుటుంబాన్ని అభివృద్ధి పరిచేటువంటిది. ప్రార్థన మన జీవితానికి ఊపిరి లాంటిది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నప్పుడు ఆ మొర దేవుడు అంగీకరించి ఆ యొక్క అంగీకారం తెలుపటానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మీరు కూడా ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రార్థనకు జవాబులు అనేక సార్లు మీరు పొందుకొని ఉంటారు. అయితే విశ్వాసంతోనే మనం ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన ప్రాధాన్యత ఎంత ప్రాముఖ్యము అనంటే, దేవుడు మనల్ని ఈ యొక్క భూమి మీద పుట్టించినందుకు మనం మనుషుల పైన కాదు ఆధారపడేది, దేవుని పైన ఆధారపడాలి. అంతేకాకుండా అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యము చేయగలడని నమ్మి మనం ప్రార్థన చేయాలి. ఇలా ప్రపంచంలో కుబేరుడుగా పిలువబడుతున్నాడు ఎలాన్ మస్క్. ఒకవేళ ఆయన గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన కుమారుడు వెళ్ళి తండ్రిని, డాడీ నాకు ఇంత డబ్బు కావాలి అని అడిగేదానికంటే ఎక్కువగా అడిగిన కూడా ఆయన ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగిన వాడని కుమారుడు తండ్రిని అడిగితే తండ్రి కాదంటాడా? అది అవసరం ఉంటే, లేకుంటే తనకు ఉపయోగం అంటే ఖచ్చితంగా ఆ తండ్రి ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన దగ్గర సామర్థ్యం ఉంది. ప్రపంచంలోనే కుబేరుడుగా ఉంటున్నటువంటి వ్యక్తి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ గమనించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది అంటుంటారు, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయండి, పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, ఎంత కాలం అండి వెయిట్ చేయాలి, ఎంత కాలం అండి మేము ఈ విధంగా ఉండాలి, ఈ కష్టాలు ఈ బాధలు మాకెప్పుడు తొలగిపోతాయో అని మనం ఆలోచన చేసుకుంటూ నిరాశతో గనుక ఉంటే, ప్రియ దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి, ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి కంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి, ఆ దేవుణ్ణే మనం అడిగితే ఆయన కాదంటాడా? 100% మనం అడిగిన వాటిని పొందుకుంటాం. అవసరతను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గెత్సెమనే తోటలో ఆయన అడుగుతాడు. ఏమంటాడంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు అని వేడుకున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ జవాబు ఇచ్చింటే, ఆ పరిస్థితి నుండి తప్పించింటే ఈరోజు మనకు రక్షణ ఉండేది కాదు. ప్రియ దేవుని బిడ్డ, మనకంటే ఎక్కువగా మనం అడిగేది కొన్నిసార్లు అవివేకంగా కూడా అడగొచ్చినాము. ఇది ఎందుకు, ఇది కావాలి అని అడగొచ్చినాము. కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలా, మనకు ఏదైతే క్షేమమో, ఏదైతే మనకు అవసరమో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన చేయకుండా మనం ఏమీ చేయలేం. భోజనం చేసేటప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇచ్చినందుకు వందనాలు, లేని వారికి దయచేయి, ఆమేన్ అంటుంటాం. కానీ వాస్తవంగా ఆ ఆహారం మన దగ్గరికి రావటానికి ఒక వ్యవసాయకుని దగ్గర నుంచి మొదలుకొని మన దగ్గరికి ఆ ఆహారం రావడానికి ఎంత మంది చేతులు మారాయో మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రయాసపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా మనకు తేలికగా రాదు. అలా జస్ట్ లైక్ దట్ వచ్చేది ఏముండదు అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఎవరో దాని వెనకాల కష్టపడ్డారు. అందుకే ఈ ఆహారం నేను భుజిస్తున్నా. కృతజ్ఞత కలిగి ఒకవేళ మనం ఆహారాన్ని ముందలు పెట్టుకొని కొన్నిసార్లు నచ్చకపోతే ఏమిటి అని అనుకుంటాం. కానీ ఈ విషయాలన్నీ తలస్తే గనుక దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేసి ఆ ఆహారాన్ని సంతోషంగా మనము భుజించగలుగుతాం. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ నా జీవితంలో దేవుడు మనకేమైతే అవసరమో అవి ఇవ్వడానికి దాని వెనకాల ఎవరినో ఒకరిని పెట్టి ప్రయాసపడుతున్నాడు. అంతేకాదు, అన్నిటికంటే మించి దేవుడు తను సకాలంలో వర్షాలనిచ్చి సకాలంలో ఆ పంటను కోసే విధంగా చేసి ఆ ఆహారము మనకు
ఆకలిని తీర్చేదిగా ఉండేటట్లుగా కూడా దేవుడు సహాయం చేయగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కయ్యూను గురించి ఆలోచన చేస్తే వారు ఇండ్లు కట్టుకున్నారు, వారు పశువులను కలిగిన వారు ఆస్తిపరులయ్యారు, సానికను సితారాను వారు తయారు చేసుకున్నారు, ఇనుప పనిముట్లని రాగి పనిముట్లను తయారు చేసుకున్నారు. అన్నీ వాళ్ళ కొరకు, వారి యొక్క భద్రత కొరకు, దేవుని పైన ఆధారపడే పని లేదన్నట్లుగా వారు జీవించారు. కానీ ఇక్కడ ఎనోష్ చేసిన పని ఏంటంటే ప్రార్థన ఆరంభించాడు. అవును, మన జీవితంలో, మన కుటుంబంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అలాంటి రీతిలో మనం కూడా ప్రభువును సేవిస్తూ, ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును గణపరిచేటువంటి అనుభవంలో ఉంటూ దేవునికి మహిమకరంగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నాయనా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. తండ్రి, మా కొరకు సిలువ మ్రానుపై వేలాడబడ్డావయ్యా. ఒక చెట్టు నాయనా నిన్ను మోసిందయ్యా. ఆ చెట్టు నాయనా నీవు మోయటానికి కారణమైంది నాయన. తండ్రి, ఎంత గొప్ప ధన్యత నా ప్రభువ. ఆ చెట్టు ఎంత ధన్యత కలిగినటువంటిది ప్రభువ. ఆ చెట్టును మీరు మోసారు ప్రభువ. నీకే స్తోత్రము నాయన. ఆ యొక్క రక్షణ కార్యము తండ్రి, ఆ యొక్క సిలువ మరణము ద్వారా మాకు కలిగించావు. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయనా. మేమెల్లప్పుడు నీ సన్నిధిని ప్రేమించాలి ప్రభా, నీ సన్నిధిలో ఆనందించాలి ప్రభా. ఆ సిలువ దృశ్యాన్ని చూసినప్పుడల్లా నీవు మా పట్ల కలిగి ఉన్న ఉన్నత ఉద్దేశం ఏదైతుందో అది మీరు బయలుపరుస్తూ వస్తున్నారు. నీకే నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య, ఈ సమయంలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అనారోగ్యంగా ఉంటే నాయన ముట్టి స్వస్థపరచండి నాయన. ఆర్థిక ఇబ్బందులుంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వారి అక్కర్లను తీర్చండి ప్రభా. ఏ కష్టం, ఏ బాధ, ఏ దుఃఖం, ఏ వేదన ఉన్నప్పటికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వాటన్నిటి నుంచి ఉపశమనము దయచేసి నా తండ్రి, నీ కొరకు బిడ్డలు నాయన సాక్షులుగా జీవిస్తూ నీపై ఆధారపడే అనుభవాన్ని దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.